దేవుని చిత్తం ఏంటంటే ఒక్కటే చెప్తుందండి, మనం పరిపూర్ణం అంటే గంటల గంటల ప్రార్థన చేయడం మన పరిపూర్ణం కాలేమో. మనం పరిపూర్ణం ఎప్పుడు అంటే ప్రార్థన చేయడం తప్పని నేను అట్లా చెయ్యాలి, ప్రార్థన తప్పనిసరిగా చెయ్యాలి. కానీ ప్రార్థించే మన జీవితంలో ఇతరుల గురించి మనం ఎప్పుడైతే భారం కలిగి ఉంటామో, ఇతరులు ఎప్పుడైతే మారు మనసు పొందాలనుకుంటామో, ఇతరులు ఎప్పుడు ప్రేమిస్తామో, నీ భక్తి జీవితంలో నువ్వు పరిపూర్ణతలోకి వచ్చినట్లు లెక్క. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలా దేవుని మనస్సు ఏంటి, దేవుని ఆలోచన ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి, మనం చేయవలసినటువంటి ప్రార్థన అంశాలు ఏంటి, ఎవరి కొరకు మనం ప్రార్థన చేయాలి, ఎవరిని మనం ప్రేమించాలి. దేవుని వాక్యం అంటుంది, నిన్ను ప్రేమించిన వారిని నువ్వు ప్రేమించినలా నీకు ప్రయోజనం ఏంటి? నీకు వందనములు చెప్పిన వారికే నువ్వు వందనములు చెప్పినలా ప్రయోజనం ఉందా లేదో మాటలు.